నమస్కారం. ఎస్బిటివికి స్వాగతం. మహిళ ఎంతో శక్తివంతమైంది. స్త్రీలు ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ తరువాతి సెకండ్ నుంచి దాన్ని సాధించేందుకు ఆచరణలోకి దిగాలని తిరుపతి రైల్వే డిఎస్పీ హర్షిత అన్నారు. సోమవారం తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సుభాష్ని దేవి, సభ్యులు రమేష్, రేవతి, కరుణ, హిమజాభాయ్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి రైల్వే డిఎస్పీ హర్షిత, రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ దేవ సహాయం, వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించి అభినందించారు. రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకరు అనుకున్న సంకల్పాన్ని సాధించడానికి మధ్యలో ఎన్నో అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయని వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలన్నారు. ఒక కారును కొనుగోలు చేసే ముందు బడ్జెట్ ఎంత, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా కట్టాలి అన్నది ఏ విధంగా ముందుకు ఆలోచించి నిర్ణయిస్తామో అలానే మన జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూపీఓ శ్రీనివాస్, రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ లో పనిచేసే వివిధ విభాగాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. A small gift from CRS Tirupati madam. I request CWM sir to present a memento. Madam AWPO Srimati Karuna garu. And last but not the least, our lovable Himaja Madam, Senior DM. As you all know, every year, best women employees of CRS Tirupati will be recognized and honored for their hard work and contribution made to the railways. And all the officers, thank you so much for this award. Special thanks to Dr. Himaja Madam, Hemlata Madam, John Madam, and all my seniors and SDH family. Madam, without you, Madam, this is not possible. Madam, thank you so much. Harshita Madam, thank you. Thank you, Madam. Come closer, get close. Madam. Movie and Efficiency, which were conducted in the year 2024. Srimati SD Nirmala, Senior Section Officer, Accounts Department. She is responsible for on-time passing of salary bills, various clients received from guested as well as non-guested staff.
also, she supervises the scrutiny of bills in efficient manner and passes the bill promptly. సిఆర్ఎస్ తిరుపతి యూనిట్ వాళ్ళు వేరియస్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళ ఉమెన్ ఎంప్లాయీస్ కోసం. ఇందులో భాగంగా రకరకాల యాక్టివిటీస్ అన్నీ పెట్టి అందులో బాగా ఎక్సెల్ అయిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. అదే కాకుండా వాళ్ళ రొటీన్ వర్క్లో కూడా బాగా వర్క్ చేస్తున్న ఉమెన్ స్టాఫ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈరోజు సన్మానించడం జరిగింది. అంటే మామూలుగా ఉమెన్ కూడా ఇన్ని రకాల టఫ్ యాక్టివిటీస్ చేయగలరా అని షాక్ అవుతారు చాలామంది చూస్తే. ఇక్కడ ఈ క్యారేజ్ రిపేర్ షాప్కి సంబంధించి వర్క్షాప్లో వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ అన్నది చాలా ఫిజికల్ స్టామినా కావాల్సిన పనులు అవన్నీ కూడా. ఇందాక ఈ ఉమెన్స్ డే స్పెషల్ వీడియోలో అది చూసి ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద స్టాఫ్ అండ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్న మేనేజ్మెంట్కి వాళ్ళ హయ్యర్ అప్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఉమెన్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్. థ్యాంక్ యూ ఫ్రమ్ హర్షిత, డిఎస్ఆర్పి తిరుపతి. సిఆర్ఎస్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఉమెన్స్ డే డబ్ల్యూడబ్ల్యూ తరపు నుంచి మేము సో మెనీ యాక్టివిటీస్ చేశాము. లాస్ట్ ఇయర్ కూడా చేశాము. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా ఉమెన్ స్టాఫ్ గురించి కూడా మేము సో మెనీ హెల్త్ క్యాంప్స్ కానీ సేవా కార్యక్రమాలు కానీ మేము చేస్తున్నాము. అదే కాకుండా చాలామంది లాస్ట్ ఇయర్ కొద్దిమంది పార్టిసిపేట్ చేశారు. ఈ ఇయర్ 140 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. అన్ని ఈవెంట్స్లోనూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా మేము వాళ్ళ కోసం వాళ్ళు ఏమేమి నీడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సందర్భంగా సిఆర్ఎస్ క్యారేజ్ రిపేర్ షాప్ తిరుపతిలో మహిళా ఉద్యోగులందరికీ వేరియస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, వేరియస్ ఈవెంట్స్, వాళ్ళ వెల్ఫేర్ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా టోటల్ ఉన్న ఎంప్లాయీస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రిమైనింగ్ డివిజన్స్లో యూనిట్స్లో కానీ ఏదో 10% ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడం చూసాము. కానీ ఇక్కడ ఉన్న 150 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అన్ని ఈవెంట్స్లో కూడా. వాళ్ళ వివిధ కాంపిటీషన్స్లో వాళ్ళ టాలెంట్ అమేజింగ్. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళల స్వావలంబన, మహిళా సాధికారికత కోసం ఈ సిఆర్ఎస్ వారి ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా నేను విషెస్ చెప్తూ మేమంతా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇదే కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తూ మరింత ముందుగా మహిళల యొక్క సంక్షేమం కోసం అందరం కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.